23 ఏళ్లైంది తెలుగు ఇండస్ట్రీలో అద్భుతం జరిగి. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మళ్ళీ ఆ సీన్ అభిమానులకు కనిపించలేదు. కానీ 2025 సంక్రాంతికి అంటే 24 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్ కాబోతుంది. దాంతో అభిమానులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ కూడా ఆ అరుదైన సీన్ కోసం వేచి చూస్తున్నారు. ఇంతకీ ఏంటది? 2025 సంక్రాంతికి ఏం జరగబోతుందన్నది ఇప్పుడు చూసేద్దాం. సంక్రాంతి అనేసరికి మన సీనియర్ హీరోలకు ఎక్కడ లేని ఊపు వస్తుంది. ఏడాదంతా ఊరికే ఉన్నా ఏడాది తొలి పండక్కి రావడానికి మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తుంటారు. చిరంజీవి వెంకటేష్ మాత్రమే కాదు, బాలయ్య కూడా జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య చిరంజీవి బాలయ్య ఎక్కువగా సంక్రాంతికి పోటీ పడుతున్నారు. అయితే చిరు బాలయ్యతో పాటు వెంకీ వచ్చి 24 ఏళ్లైంది. 2001 సంక్రాంతికి నరసింహనాయుడు, మృగరాజు జనవరి 11 విడుదలైతే 15న దేవిపుత్రులతో వెంకటేష్ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు 2025 సంక్రాంతికి ముగ్గురు పోటీ పడేలా ఉన్నారు. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంభార షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే వెంకటేష్, అనిల్ రాయపూడి సినిమా సైతం పొంగల్ రేస్ లోనే ఉంది. ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతుంది. లేటెస్ట్ గా బాలయ్య ఎన్బికే 109 ను కూడా పండక్కి ప్లాన్ చేస్తున్నారు. ఇది మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. ఈ ముగ్గురు వస్తే 2025 పూర్తిగా సీనియర్ల సంక్రాంతి అయిపోతుంది. ఇదే జరిగితే 24 ఏళ్ల తర్వాత ఈ అరుదైన పోటీ మళ్లీ చూస్తారు ఆడియన్స్.